హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్. ఆల్రెడీ ప్రసాద్ బెహ్రా అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అరెస్ట్ అయిన తర్వాత నేను ఒక షార్ట్ వీడియో కూడా చేసి చెప్పాను. ఇప్పుడు పూర్తిగా డీటెయిల్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ప్రసాద్ బెహ్రా మెకానిక్ అనే వెబ్ సిరీస్ అయితే తీశారు. కాంచన్ భీమ్ని అనే అమ్మాయి అయితే హీరోయిన్, ఇద్దరు కలిసి యాక్ట్ చేశారు. ఆ తర్వాత ఆ వెబ్ సిరీస్ టైంలోనే నాతోని రూడ్ గా అసభ్యకరంగా బిహేవ్ ఇచ్చేశారు. నా బాడీ పైన కూడా అసభ్యకరంగా మాట్లాడారు. తరచుగా మాట్లాడుతూ ఉంటాడు. అనుకోకుండా ఒక రోజు షూటింగ్ టైంలో కావాలనే మీద పడ్డం, కావాలనే చేతులేయడం, సో అక్కడ అందరికి వాళ్ళకి ఫన్ జనరేట్ అయ్యి వాళ్ళందరూ నవ్వుతూ దాన్ని కామెడీ చేయడం అనేది నాకైతే చాలా అసభ్యకరంగా అనిపించింది. అందుకే నేనైతే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. ఏదైతే ఆ కాంచన్ భీమ్ని అనే అమ్మాయి అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. తను 14 రోజులు రిమాండ్ కూడా విధించారనమాట. అసలు ఏం జరుగుతుందో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్వరికి అంత చిక్కడం లేదు. ఎందుకంటే హర్షసాయి విషయంలో కానీ, జానీ మాస్టర్ విషయంలో కానీ, ఇలా చాలా మంది చందు విషయంలో కానీ, యూట్యూబర్ చందు విషయంలో కానీ, చందు గారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు నేను రేప్ ఎందుకు చేస్తాను, రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అసలు రేప్ చేయాల్సినంత అవసరం ఏముంది అనేది అయితే చెప్పాడనమాట. సో ఏది ఏమైనా కానీ సిరీస్ తీస్తున్నప్పుడు వాళ్ళకి ఫేమ్ వచ్చినప్పుడు అంతా బాగానే ఉంటుంది. తర్వాత ఇవన్నీ బయటకు వస్తున్నాయి. అసలు జరిగినప్పుడు ఏం చేస్తున్నారు, జరిగిన తర్వాత ఒక 6 నెలలకు 1 ఇయర్కు ఈ విధమైన కేసులు పెట్టడం సరికాదని ప్రసాద్ బెహ్రా ఫ్యాన్స్ అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారనమాట. ఏది ఏమైనా కానీ ఒక మంచి రైటర్గా గుర్తింపు తెచ్చుకొని పీక్ స్టేజ్లో ఉన్నాడు. కమిటీ కుర్రాళ్ళు అయితేనేమి, పెళ్లివారం మండి అయితేనేమి, చాలా మంచి వెబ్ సిరీస్తో పీక్స్లో ఉన్నప్పుడు కెరియర్ నాశనం అవుతున్నాయి. చాలా మంది యూట్యూబర్స్ కెరియర్స్ ఈ విధంగా నాశనం అయిపోతున్నాయి. సో ఈ విధంగా కేసు పెట్టడం గురించి మీరైతే ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం మన వీడియోని ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.